వెల్కమ్ బ్యాక్. సంక్రాంతి కావడంతో కోనసీమలో ఉమ్మడి కుటుంబాల సందడి మొదలైంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం లాంటి నగరాల్లో ఉంటూ సంక్రాంతి కావడంతో సొంత ఊళ్లకు చేరుకుని పండగ చేసుకుంటున్నారు. అమలాపురం సమీపంలోని ఇందుపల్లి అరవగురువులో ఓ ఉమ్మడి కుటుంబం గెట్ టుగెదర్ జరుగుతోంది. కోనసీమలో సంక్రాంతి వేడుకల్లో ఉమ్మడి కుటుంబాల సందడి మామూలుగా లేదు. పాతతరం పెంకుటిళ్లలో చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకే ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఏళ్ల తర్వాత కలవడం కూడా ఆనందాన్ని ఇస్తుందని చెబుతున్నారు. అమలాపురంలో ఒకప్పటి ఇళ్లలో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్న ఉమ్మడి కుటుంబాల సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రైట్. సంక్రాంతి అంటేనే ఉమ్మడి కుటుంబాలు. ఎందుకంటే ఇది ఒకప్పుడు మనం విన్న మాట, అదేవిధంగా చేసుకున్నటువంటి మాట కూడా. ఎందుకంటే ఎక్కడైతే ఉమ్మడి కుటుంబం ఉంటుందో, ఎక్కడైతే పెద్ద ఇళ్ళు ఉంటాయో, అది కలిసి ఉన్నటువంటి ఫ్యామిలీస్లో సంక్రాంతి సందడి ఎలా ఉంటుందని చెప్పడానికి నిదర్శనమే ఇక్కడ మనం ఉన్నటువంటి అరవగరు అనే ఊర్లో చూస్తున్నాం కదా. ఇంత పెద్ద పెంకిటీళ్ళు నిజంగా చూస్తే మాకు కంటికే కనిపిస్తున్నాయి. దాదాపుగా 6 పోర్షన్లుగా ఉన్నటువంటి ఈ ఇంటిని కనుక మనం గమనిస్తే 6 కుటుంబాలు ఉన్నట్లే. అంటే 6 కుటుంబాలకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక చోట చేరితే ఈ రోజుల్లో ఎలా ఉంటుంది అనేది దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటి ఇళ్ళు మొత్తం ఈ వీధిలో దాదాపుగా 30 నుంచి 40కి పైన అన్ని పెంకిటిళ్ళు ఇప్పటికీ అదే విధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నేను ఒకటి సింపుల్గా ఒకటి చూపిస్తాను. అంటే ఇట్లాంటి ఇళ్ళ దగ్గరికి వచ్చేసరికి మనం గమనిస్తే కనిపిస్తున్నటువంటి అరుగు ఉంది కదా, వీళ్ళందరూ చాలా హ్యాపీగా కూర్చుని ఏదో వచ్చినప్పుడు చాలా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉన్నవి లేనివి అన్నీ చెప్పుకుంటున్నారు. అవన్నీ తర్వాత మాట్లాడదాం. ఇంత అరుగులతో ఈ రోజుల్లో ఇళ్ళ నిర్మాణం అనేది ఎక్కడా జరగట్లేదు, కనిపించట్లేదు కూడా. కేవలం ఏంటంటే ఇంటిని ఏదో మోడర్న్గా కట్టుకోవడం మాత్రమే కనిపిస్తుంది. ఒకప్పుడు పెద్దవాళ్ళు కూడా ఇలాంటి ఇంటి నిర్మాణాలు వరదలు వచ్చినా, బంధువులు వచ్చినా, లేదా మొత్తం ముంపుకు గురైన సందర్భంలో అది దాటి వాటర్ లోపల రాకుండా ఉండాలనేది కూడా ఒక నిదర్శనంగా చూపిస్తున్నాను. నేను ఇంటి లోపలికి వెళ్తాను, అసలు ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది చూపించడానికి కూడా. ఇది వీళ్ళతో మనం మాట్లాడితే ఇంచుమించుగా 150 సంవత్సరాలకు పైనే ఈ ఇంటి నిర్మాణం చేపట్టారని చెప్తున్నారు. అంటే దాదాపుగా 4 తరాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ ఈ ఇంట్లో ఉన్నారు. ఆ బయట కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇంటి బంధువులకు సంబంధించినటువంటి వాళ్ళే. ఎన్ని ఇదే ఇంట్లో ఇదే ఇంటిపల్లిలో మొత్తం అంటే మీ అత్తమామలు తర్వాత వాళ్ళ అత్తమామలు ఆడపడుచులు అందరూ ఇదే ఇంట్లో. అంటే ఇంత పెద్ద దాదాపు ఒక 6 పోస్టులు ఉన్నటువంటి ఇల్లు ఇంత ఇంటిని మెయింటైన్ ఉమ్మడికొండలు బాధ్యత చెప్తానేనా? ఈమె కోడలు కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. తర్వాత ఇంత చూస్తున్నాం కదా, ఇంత పెద్ద ఇంటిని చూస్తే పైన ఒకసారి పైన కూడా చూపిస్తే అన్ని సీలింగ్స్ చేసి చాలా మోడర్న్ లైట్స్ పెట్టడానికి, కలర్ఫుల్ లైట్స్ పెట్టడానికి చూస్తున్నాం కదా. ఒక్కొక్క కర్రల్ని, చెక్కల్ని, పెద్ద కర్రల్ని కట్ చేసి మొత్తం అంటారు. సో వాటన్నింటిని వేసి పైన ఇప్పటికీ అంటే ఎన్నో సంవత్సరాల క్రితం వేసినటువంటి ఎదురు గెడలు, బొంగ్సు అవన్నిటినీ కూడా వీళ్ళు